హాల్ టికెట్ దాసేసాను. నాకు తెలిసి ఎప్పుడో ఏదో పెద్ద పాపమే చేసి ఉంటాను. అయ్యా ఇంకొక దరిద్రం చూడండి, ప్యూరిఫైలో వాటర్ రావట్లేదు. వలి శాండీ మొత్తం పెంట చేసేసిందిరా. గ్రహాలు ఏవి అనుకూలించట్లేదు మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ సండే అంటే అందరూ రెస్ట్ తీసుకుంటారు, కానీ నేను మాత్రం ఈ రోజు కిచెన్ లో ఫైట్ చేయబోతున్నాను. ఆ ఫైట్ ఏంటి అంటే, ఈ రోజు మనం చికెన్ కర్రీ బగారా రైస్ చేయబోతున్నాం అనమాట. అది కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం. ఎందుకంటే మన టాలెంటెడ్ చెఫ్ ని చూసి చాలా రోజులైంది మన సబ్స్క్రైబర్స్, బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా చాలా ఈజీగా చేసుకునే ఒక చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేయబోతున్నాను. అంత ఈజీగా నేర్పిస్తాను. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. చలో. సో ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పుదీనా కట్ చేసుకోవాలి, అది కూడా కట్ చేసేసుకొని సో ఫస్ట్ బగారా రైస్ స్టార్ట్ చేద్దాం. బగారా రైస్ ఎందులో చేద్దాం అంటడం, ఈ కుక్కర్లో బగారా రైస్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, అయ్యో గ్యాస్ అయిపోయిందే ఏంటి? గ్యాస్ కొనాలంటే ఇప్పుడు 500 అంట. సారీ, గ్యాస్ కొనాలంటే ఇప్పుడు 5000 అంట. అయ్యా అబ్బా సాయిరం వచ్చింది. కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తీసుకురావడం మర్చిపోయింది, తీసుకొస్తాను. ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుందేంటి? పర్లేదులే గైస్, ఈరోజు సండే కదా, చీట్ డే అనమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసుకొని, నెక్స్ట్ కొంచెం షాజీరా వేసుకొని, అయ్యి బాబోయ్ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్క, నెక్స్ట్ ఇదేంటి, దీని పేరు మర్చిపోయింది, మాడిపోతున్నాయి అవి. ఏదో ఒకటి మీరే పేరు పెట్టేసుకోండి. స్టార్టింగ్ బిస్కెట్ చేసాను. అబ్బా ఇవన్నీ మాడిపోతున్నాయి, అందుకే ఫస్ట్ ఆనియన్స్ తీసుకుందాం. అబ్బా చేయగలిపోయింది, ఎందుకంటే కొంచెం కూల్ అవుతుంది ఆనియన్స్ వేస్తే. ఓకే, ఈ లోపల రెస్ట్ తీసుకోండి మీరు. ఇంకేం మసాలా స్పైసెస్ వేయాలో మర్చిపోయి లోపల మాడైపోయినాయి. గుర్తొచ్చేసింది. ఇప్పుడు లవంగం, ఇది ఏంటిది, ఇది కూడా దీని పేరు తెలియదు నాకు. సో ఈ రెండు కూడా వేసుకోవాలి. ఇప్పుడే సడన్ గా కనిపించింది, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్, స్పైసెస్ అన్ని కలిపి ఫ్రై చేసుకుంటున్నాను నేను. అన్ని బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాను. ఏంటో హడావిడి ఈ రోజు, ఎంత దరిద్రం తెలుసా నాకు. ఈ రోజు వీడియో చేద్దాము, చికెన్ కర్రీ బగారా రైస్ మంచిగా చేసుకుని తిందాము అని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను. వీడియో చేద్దామని వెళ్ళి ఇంటికి వచ్చాను. రాగానే మైక్, ట్రైపోడ్ మర్చిపోయాను. చచ్చినట్టు మళ్ళీ వెళ్ళి మైక్, ట్రైపోడ్ తెచ్చుకోవాల్సి వచ్చింది. వెళ్ళి వచ్చాక చికెన్ కర్రీ చేస్తానని మైండ్ లో అనుకున్నాను కదా, అప్పుడు చికెన్ కర్రీ తెచ్చుకోవాలి కదా, చికెన్ మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను. ఆ చికెన్ తెచ్చుకునే లోపు చినుకులు పడుతున్నాయి. బాబోయ్ ఎంత దరిద్రం అంటే ఈ రోజు అసలు చిచ్చి ఆపేద్దాం అనిపించింది. కాకపోతే ఆల్రెడీ ర్యాపిడోకి వెళ్ళి రావడానికి 200 అయింది. ఎందుకు ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ గివ్ అప్ ఇవ్వడం అనేసి స్టార్ట్ చేశాను. సారీ గైస్, పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు అర్జెంట్ గా జెట్ స్పీడ్ లో కుక్ చేసుకుని తినాలి, ఎందుకంటే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేయడం మర్చిపోయాను గైస్. చిచ్చి పోనీలేండి, ఏం చేస్తాం, ఒక్కోసారి ఇలా అవుతుంది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఎలా చేస్తేనేంటండి, కట్ చేసేస్తేనే, కట్ చేయకుండా వేస్తేనే వెళ్ళేది కడుపులోకే కదా, నములుకునే కదా మనం తినాలి. అది కూడా ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి. అంతేగాని కట్ చేయలేదు, కట్ చేయకుండా వేసావు అని తిట్టకూడదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అంటే ఇంకొంచెం వేసుకోవాలి. ఓకే సరిపోద్ది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత నీట్ గా ఉండే కిచెన్ ని ఎలా చేసానో చూడండి ఒకసారి. ఈ లోపు రైస్ కడుక్కొని పక్కన పెట్టుకుందాం. 2 కప్స్ రైస్ వేసుకున్నాను. తినకపోయినా కొంచెం కనిపించాలి కదా వీడియోలో, అందుకే 2 కప్స్ రైస్ వేసాను. అయ్యా ఇంకొక దరిద్రం చూడండి, ప్యూరిఫైలో వాటర్ రావట్లేదు. బాబోయ్ ఏం చేయాలి ఇప్పుడు? అయ్య బాబోయ్, ఈ రోజు ఎంత వరస్ట్ గా ఉందంటే అసలు మళ్ళీ కిందికి వెళ్ళి, కింద ఒక అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకున్నాను అడిగి. అయ్య బాబోయ్, అసలు ఇంకొకసారి కుకింగ్ వీడియో చెయ్యాలని ఇంట్రెస్టే పోయింది నాకు. ఎందుకు గ్రహాలు ఏవి అనుకూలించట్లేదు మనకి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ కి 2 కప్స్ రైస్ కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. మైండ్ పోయింది నాకు. ఇప్పుడు వాటర్ వేసాక టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అయ్యే లోపు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం, లేకపోతే అంబులెన్స్ కి ఫోన్ వెళ్ళేలా ఉంది ఇంకొంచెం సేపు అయితే. పక్కన చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. నాకు తెలిసి ఎప్పుడో ఏదో పెద్ద పాపమే చేసి ఉంటాను ఈ రోజు, అందుకే ఇన్ని ఇన్సిడెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు ఏం చేశానా అని ఆలోచిస్తున్నాను. పాపం అంటే గుర్తొచ్చింది, చెప్తాను. చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ చెప్తాను మీకు. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేటప్పుడు రికార్డ్ చేద్దామని మర్చిపోయాను, ఎందుకంటే ఈ పక్కన ఆల్రెడీ మన బిర్యానీ వాటర్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకోవాలి మొత్తం. అబ్బా వాటర్ అందులో పడిపోయింది.
ఏ ఆగవే రైస్ వేసుకున్నాం. ఇందులో నా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువు గారు, ఎందుకంటే అక్కడ ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇక్కడ ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. ఎందుకు వచ్చిన తిప్పలో నాకేం అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, రైస్ కి ఒక 2 విజిల్ పెట్టేస్తే ఇంకా ఫాస్ట్ గా అయిపోద్ది. చికెన్ కర్రీ ఆరామ్సే చేసుకోవచ్చు. దీనికి విజిల్ పెట్టేసాను. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవాలి. ఆయిల్ ఎంత హీట్ అయిందో తెలుసా, చూపిస్తాను చూడండి. ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. బాబాబో కాలిపోయింది. అమ్మ ఆనియన్స్ వేసాను. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు చికెన్ కడుక్కోవాలి. చికెన్ కూడా కడగలేదు నేను. ఇప్పుడు చికెన్ కడుక్కోవాలి. ఒక్కరే వీడియో చేసుకోవాలంటే చాలా కష్టం. ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇక్కడ చూపించి అక్కడ చూపించి అబ్బో విజిల్ వచ్చింది. చికెన్ లో కొంచెం పసుపు వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే నీచు స్మెల్ రాదనమాట. బాగా చూసారా, ఇలా ఆగవే తల్లి, చిరాకు వస్తుంది అసలు. మర్చిపోయాను, చెప్తానన్నాను కదా ఇందాక ఏం పాపం చేశాను. అయితే ఒకసారి మా చెల్లి 10th ఎగ్జామ్స్ అప్పుడు నా డ్రెస్ వేసుకునింది. ఆ రోజే నేను ఎక్కడికో వెళ్తున్నాను, నాకు ఆ డ్రెస్ కావాలి. మా చెల్లి కూడా ఆ డ్రెస్ వేసుకునింది. వేసుకుంటే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ తనకి. అయితే నా డ్రెస్ వేసుకునింది, నాకు డ్రెస్ కావాలి, ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక హాల్ టికెట్ దాచేసాక ఎంత ఏడుస్తుందో ఆ అమ్మాయి అసలు. అయినా సరే నేను హాల్ టికెట్ ఇవ్వలేదు. అయితే ఇది విన్నాక ఎంత సాడిస్ట్ దానివా శాండీ అని అనుకోకండి. ఏదో తెలిసి తెలియని ఏజ్ అంతే అనుకోండి. కావాలని చేయలేదు, ఏదో తెలిసి తెలియక అలా జరిగిపోయింది. పాపం మా చెల్లి బోరు నేడుస్తుంది. అప్పుడు మా అమ్మ ఎంట్రీ ఇచ్చింది. చీపురు గట్ట మడంతో నా వాయిస్ పైకి రాకుండా ఒక రేంజ్ లో కొట్టింది, చెప్పుకోలేను నేను అసలు. సో ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని అనుకున్నాను. అప్పటి నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు నేనే ఇస్తాను దానికి బట్టలు, ఇది వేసుకో అది వేసుకొని. మా చెల్లి కూడా నాకు ఇస్తుంది. సో ఇద్దరం షేర్ చేసుకుంటాం. చికెన్ కూడా వాష్ చేసుకున్నాను. ఆనియన్స్ ఈ పరిస్థితి ఏంటో చూడాలి ఇప్పుడు. గరిటేది ఓకే. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇది కూడా ఫాస్ట్ గా చేసేసుకుని తినాలబ్బా. ఫుల్ ఆకలేస్తుంది అసలు బాబోయ్. యాక్చువల్లీ నేను ఈ చికెన్ కర్రీ ఏదేదో డిఫరెంట్ గా చేద్దామని తీసుకొచ్చాను, అంతా బిస్కెట్ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఏంటో దేవుడా దేవుడా దేవుడా, బాగా రావాలి దేవుడా, బాగా రావాలి దేవుడా, బాగా రావాలి దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. బానే వచ్చింది కానీ ఎందుకో వాటర్ ఎక్కువైందా ఏంటి, కొంచెం వాటర్ ఎక్కువైంది. మళ్ళీ స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టి ఒక 5 minutes అలా వదిలేద్దాం, అయిపోద్ది. దేవుడు ఉన్నాడు గైస్, దేవుడు ఉన్నాడు. బగారా రైస్ పర్ఫెక్ట్ గా వచ్చింది మంది. కొంచెం వాటర్ ఎక్కువైంది. ఒక 5 minutes సిమ్ లో పెట్టి వదిలేస్తే బగారా రైస్ కూడా సూపర్ గా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది అసలు. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని, నిన్న మంచిగా మా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చికెన్ బిర్యానీ షీర్ కుర్మా ఇచ్చారు. అయితే తను తినమనింది. తినమంటే నేను అప్పటికే డిన్నర్ చేస్తాను. షీర్ కుర్మా మాత్రం తినేసా. అయితే బిర్యానీ తినమంటే ఇంకా తినలేము, పొట్ట పట్టదు అనేసి తిన్నాని నిన్న నైటే ప్లాన్ చేసుకున్నాను. నేను చికెన్ కర్రీ చేసుకుని బగారా రైస్ చేసుకుని ఫుల్ గా కుమ్మేద్దామని. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ తింటాను అనేసి నాకు అస్సలు తెలియదు. ఒకవేళ ఇది టేస్ట్ అటు ఇటు అయితే స్విగ్గీ జొమాటో ఉంది కదా, ఇంకేం చేస్తాం. ఈ టైంలో పీజీలో ఫుడ్ ఉండదు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తినేసి గిన్నెలన్నీ కడిగేసుకుని దబ్బడించేసుకుంటారు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. స్మెల్ పోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకొని ఫ్రై అయిపోయాక ఉప్పు కారం మసాలా అన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం సేపు చికెన్ ని మగ్గనివ్వాలి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి, ఎందుకంటే ఎవ్వరు లేరు, ప్రశాంతంగా చేసుకుని ఆస్వాదిస్తూ తిందామని అనుకున్నాను. మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఎందుకు ప్రశాంతంగా అంటే, ఇప్పుడు మనం కుక్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా పక్క నుంచి వచ్చి అయ్యో ఉప్పు ఎక్కువేకు, అదొక పాయింట్. ఇంకొకటి అయ్యో కారం ఎక్కువేకు, అదొక పాయింట్. వేసేసాం, నాశనం చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేయలేదు, బానే ఉంది. మొత్తం అంతా ప్రాసెస్ బానే జరుగుతుంది. అయితే మళ్ళీ నేను ఏదో కలుపుతూ ఉంటాను. టేస్ట్ చూస్తారు. ఏంటిది ఇలా వచ్చింది, అయిపోయింది గైస్. శాండీ వంట మొత్తం పెంట చేసేసింది. ఇక్కడ నుంచి వలి శాండీ మొత్తం పెంట చేసేసిందిరా. స్విగ్గీ ఓపెన్ చేసి మెహఫిల్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టారా, తినేద్దాం. ఇలా ఎవరిది ఇష్టం బాగా తగిలేసింది. మనం ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా చెయ్యగలం. ఈ రోజు అది నేను నిరూపించాను. ఏమంటారు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా అస్సలు పట్టు విడవని విక్రమార్కుల్లా ఈ రోజు నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేసి తీరాలి అనుకున్నాను, చేశాను అంతే. కానీ అది తిండి మీద కాకుండా లైఫ్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే బాగుండునేమో అనిపించింది. మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అన్ని వేసుకోవాలి. కారం, ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. నెక్స్ట్ పసుపు బాగా కలిపేసుకున్నా, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని దగ్గరగా అయ్యాక దింపేసుకోవడమే. ఫైనల్ గా మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా తినేద్దాం. సో ఇదిగోండి మన వేడి బగారా రైస్, నెక్స్ట్ మన చికెన్ కర్రీ. ఫైనల్ గా అయితే వంట చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నా సరే తప్పదు, తినాలి.
వేడి వేడి బగారా అన్నం కొంచెం పెట్టుకొని ఇంకొంచెం కూడా పెట్టుకుందాం, ఎందుకంటే పొద్దునుంచి ఏం తినలేదు. పొద్దున్నే నేను ఒక 1 లీటర్ వామ్ వాటర్ తాగుతాను, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంతే. వామ్ వాటర్ తాగాను, తర్వాత ఏం తినలేదు. కొంచెం చికెన్ కర్రీ చాలా రెట్టగా ఉందబ్బా. అబ్బో కారం ఎక్కువ వేసాను ఏంటో. టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది మొత్తం చెమట్లు. బయట క్లైమేట్ కూల్ గా ఉంది, ఇక్కడ మనం వేడిగా తింటున్నాం. చికెన్ కూడా బాగా ఉడికింది. ఫస్ట్ ముద్ద మీకే గాయస్, ఇంత ఇలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో ఇప్పుడు నేను తింటాను. సూపర్ ఉంది. కష్టానికి తగిన ఫలితం దొరికింది నాకు. నిజంగా బాగుంది. డప్పు కొట్టుకోవట్లేదు, జెన్యున్ గా చెప్తున్నాను. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే తప్ప సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. సో ఇప్పుడు నేను ఫుల్ గా లాగించేసి వాకింగ్ కి వెళ్ళాలి. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేసి షేర్ చేయడం అదే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.